చలికాలం వచ్చిందంటే మనుషులకే కాదు పాడి పశువులకు కూడా జాగ్రత్తలు అవసరం. వాటి పోషణ నిర్వహణతో పాటు ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించడం ఎంతో ముఖ్యం. చల్లదనానికి అనారోగ్యాన్ని కలిగించే వైరల్ బ్యాక్టీరియా విజృంభణ అధికంగా ఉంటుంది కనుక పాడి పశువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదో ఇప్పుడు చూద్దాం. చలికాలం మనుషులకే కాదు పాడి పశువులకు కూడా ఇబ్బందికరమైన వాతావరణమే. ఎప్పటికప్పుడు వాటి తీరును గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మృత్యువాత పడే అవకాశాలు ఉంటాయి. పాడి పశువులు సక్రమంగా మేతమేస్తూ ఇతర ఇబ్బందులు లేకుండా దిగుబడి తగ్గకుండా పాలు ఇస్తున్నట్లయితే అవి ఆరోగ్యంగా ఉన్నాయని గుర్తుంచుకోవాలి. ఒకవేళ పశువు మందకొడిగా ఉండడం, ముట్టితడి ఆరిపోయి ఉండడం, కళ్ళు ఎర్రబడడం లేదా పుసులు కారడం, మేత సరిగ్గా మేయకపోవడం, నెమరు వెయ్యకపోవడం, పొట్ట కదలకుండా ఉబ్బరంగా ఉండడం, జ్వరంతో ఉండడం, పలుచటి పేడ వేయడం, వణకటం, దద్దుర్లు రావడం, పాల ఉత్పత్తి క్రమేపీ తగ్గడం, మూత్రం రంగు మారడం ఈ లక్షణాలు పాడి పశువుల్లో కనిపించినట్లయితే వీలైనంత త్వరగా పశువైద్యుణ్ణి సంప్రదించి చికిత్స చేయించుకోవాలి. పగటిపూట ఎప్పుడూ షెడ్ల కిందనే ఉంచకుండా అప్పుడప్పుడు ఎండ వాతావరణంలో కూడా ఉంచినట్లయితే పశువులు ఆరోగ్యంగా ఉండే వీలుంటుంది. గేదెలు నల్ల చర్మం కలిగి ఉండటం వలన చల్లదనాన్ని తట్టుకోగలవు. ఇక పరిసరాల శుభ్రత పాటించడం చాలా ముఖ్యమైన విషయం. శుభ్రత లేని స్థలంలో వైరస్ సోకే ప్రమాదముంటుంది. కాబట్టి పాడి పశువులను పెంచే స్థలాల వద్ద మురుగునీరు నిలవకుండా చూసుకోవాలి. దోమలు, ఈగలు దరిచేరకుండా చర్యలు తీసుకోకపోతే వ్యాధులు సోకే అవకాశాలు ఉంటాయి. సరైన గాలి, వెలుతురు వచ్చే విధంగా చూసుకోవాలి. చలికాలంలో ఎక్కువ పాల దిగుబడి ఉంటుంది. కాబట్టి ఈ కాలంలోనే పాడి పశువులకు మంచి పోషకాహార పదార్థాలు కలిగిన మేత సరిపోయేంత ఇవ్వాల్సి ఉంటుంది. ఎండాకాలం పశువుల్లో ఒత్తిడి ఎక్కువగా ఉండటం మూలంగా పాల దిగుబడి తగ్గి రైతుకి నష్టం జరుగుతుంది. కనుక చలికాలమే రైతులకి మంచి లాభాలు తెచ్చే కాలం. పాడి పశువులకిచ్చే మేత దాని శరీర అవసరానికి పోను పాల ఉత్పత్తి కోసం ఒకవేళ సూడితో ఉన్నట్లయితే గర్భంలో పెరిగే పిండానికి అధిక పోషకాహారం అందించవలసి ఉంటుంది. గేదెల్లో ప్రతి 2 లీటర్ల పాల ఉత్పత్తికి 1 కిలో దాణా చొప్పున అందించాలి. అలాగే శరీర పోషణకు అదనంగా మరో కిలో దాణా అందించాలి. ఆవుల్లో ప్రతి 2.5 లీటర్ల పాల ఉత్పత్తికి కిలో దాణా చొప్పున అందించాలి. దాణాలో రోజు ప్రతి పశువుకు 50 గ్రాముల మినరల్ మిక్చర్ అందించాలి. అలాగే నెలలో 10 నుండి 15 రోజుల పాటు దాణాలో కాల్షియం కలిపి అందించాలి. ప్రతి పశువుకు రోజుకు 25 కిలోల పచ్చిమేత, 6 నుండి 9 కిలోల ఎండుమేతను అందించాలి. పరిశుభ్రమైన తాగునీరు ఎల్లవేళలా అందుబాటులో ఉంచాలి. మురికి నీరు, కలుషిత ప్రాంతాలలోని నీరు తాగించడం వల్ల అందులో ఉండే సూక్ష్మక్రిముల దాడి వల్ల పాడి పశువులు అనారోగ్యానికి గురవుతాయి. రైతు ప్రతిరోజు తన పాడి పశువులను గమనించి ఏవైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే పశువైద్యునికి చూపించి తగిన సూచనలు పాటించాలి. అశ్రద్ధ వహిస్తే నష్టం అపారం కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. మనుషుల ఆరోగ్యం పాడి పశువులపైన ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యమైన పశువులు ఉంటేనే ఆరోగ్యమైన సమాజం ఏర్పడుతుంది. అనారోగ్యంతో ఉన్న పశువుల నుండి తీసే పాలను సమాజానికి అందించినట్లయితే వాటిని తాగిన వాళ్లు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా వరకు అన్ని రకాల రోగాలకు టీకాలు ఇచ్చే విధంగా దగ్గరలోని పశువైద్యశాలల్లో అందుబాటులో ఉంచుతున్నాయి. చాలా మంది పాడి రైతుల్లో ఈ టీకాలపై అపోహలు ఉన్నాయి. టీకాలతో జ్వరం వస్తుందని, పాల ఉత్పత్తి తగ్గుతుందని, వ్యంధత్వం ఏర్పడుతుందని, చూడి పశువులు ఈసుకుపోతాయని ఇలాంటి మూఢ విశ్వాసాలతో పశువులను అనారోగ్యానికి వదిలేస్తున్నారు. పాడి పశువులకు జబ్బులు రాకుండా ఉండాలంటే కాలానుగుణంగా టీకాలు వేయించడం తప్పనిసరి. పాడి పశువులు అధిక పాల దిగుబడినిచ్చే శీతాకాలంలో రైతులు వీటి ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ తీసుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చు.